దాదాపు 1700 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం. మాజీ సీఎంపై ఆరోపణల పర్వం. ఓవైపు పార్లమెంట్ను కుదిపేస్తున్న ఇష్యూ, అటు ఏపీ రాజకీయాలను బ్లాస్ట్ చేస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్ పై విపక్షాలు వరుసబెట్టి ఆరోపణలు గుప్పిస్తుంటే వైసీపీ క్యాడర్ తప్ప లీడర్ నుంచి రెస్పాన్స్ రాలేదు ఇప్పటివరకు. దీంతో ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయి ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. వీటన్నింటికి సాలిడ్ కౌంటర్స్ తో యాక్షన్లోకి దిగారు జగన్. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకోను అంటూ పరువు నష్టం దావా కేసు వేస్తానని హెచ్చరించారు. అసలు సెకీతో ఒప్పందం చేసుకున్నందుకు అవార్డులు రివార్డులు ఇవ్వడం మాని ఈ అవమానాలేంటని ప్రశ్నిస్తున్నారు. మరి సెకీతో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రశంసనీయమైనదా? అంత హిస్టారికల్ ఒప్పందం అయితే అమెరికాలో కేసు ఎలా నమోదైంది? అయినా అదానిపై పెట్టిన కేసులో జగన్ పేరు రాసుందా? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాల్లో థర్డ్ పార్టీ ఎక్కడుంది? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ. దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ. సెకీతో ఒప్పందాలు చేసుకుంటే అదానికి ఏం సంబంధం? అదాని ఫోన్ చేసి చెప్పాడా? I am in this connection only. Adani did Adani call you up and say, Prasad, I am Adani talking. I met Jagan only on this connection. Did he say that? The US SEC is saying, sir. See, how is Adani connected to this? That is a fundamental question that you need to ask yourself before even you point fingers at anybody. కొందరు ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. నేను సహించను. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I have never dealt with them. పిచ్చి ప్రేలాపనలు ఆరోపణలు చేసిన వారిపై కేసు వేయబోతున్నా. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నాం. All these are facts. పరువు నష్టం దావాతో సహా including defamation case. ఇది అదాని ముడుపుల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్స్. సంబంధం లేని అంశాలను తనకు అంటగట్టి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నానని పిచ్చి ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై కేసు వేస్తున్నానని, అసలు అమెరికాలో కేసుకు తనకేం సంబంధమని కొట్టిపారేశారు. తన హయాంలో జరిగిన ఒప్పందం ఓ చారిత్రాత్మకమైన ఒప్పందమని దండలు వేసి సాలువాలు కప్పి అవార్డులు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ రివర్స్ అటాక్ కు దిగారు మాజీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో ముడుపుల వ్యవహారంపై అమెరికాలో నమోదైన అభియోగాలు ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి విపక్ష నేతలు శర్మిల వరకు జగన్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు జగన్. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని విత్ ప్రెజెంటేషన్ తో సహా వివరించారు. 2009 నుంచి చంద్రబాబు హయాం వరకు జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పూసగుచ్చారు. 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి తీపి కబురు లాంటి లేఖ వచ్చిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను కొనియాడుతూ సోలార్ ఎనర్జీకి సంబంధించి లెటర్లో తారీఫ్ తో సహా మెన్షన్ చేసి ఓ ప్రతిపాదనను కేంద్రం పంపిందన్నారు. అది కేవలం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం మాత్రమేనని, ఇందులో మరో వ్యక్తి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చారు జగన్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే ₹2.49 ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం నేతలు 1,00,000 కోట్ల భారం అన్న విమర్శలను తిప్పికొట్టారు జగన్.
సెకీ ఒప్పందంతో 1,00,000 కోట్ల భారం కాదని 1,00,000 కోట్ల సంపద సృష్టించారని లెక్కలతో సహా వివరించారు. కేవలం 1,750 కోట్ల రూపాయలు కక్కుర్తుబడి 1,00,000 కోట్ల దోపిడీకి తెరలేపావు. ఫలితంగానే వాళ్ళ కేసులు భారతదేశంలో కేసులు వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాల బడికి నడిపించడానికి అవకాశం అమెరికాలో అలా ఉండదు కదా. ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వేగంగానే ఈ విచారణలు కొనసాగుతాయి. ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే ₹2.61 ఆర్ 60 పైసలు ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్. ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు. అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. ఇతర రాష్ట్రాల్లో ₹1.99 విద్యుత్ వస్తుంటే జగన్ ₹2.49 ఎలా కొంటారని, కేవలం ముడుపుల కోసమే కదా అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తుంటే దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది. జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 పర్ యూనిట్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంతో తెలుసా? మరో ₹98. ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్, అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్. అంటే రాజస్థాన్లోనే జనరేషన్ జరుగుతూ ఉంది, రాజస్థాన్లోనే అమ్ముతూ ఉన్నారు. సో ఇంటర్ స్టేట్ అనేది లేదు, వేరే రాష్ట్రం పోయేది అనేది లేదు. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటివి రావు. ఇలా తనపై వచ్చిన ఆరోపణలకు సుదీర్ఘ వివరణ విత్ డాక్యుమెంట్స్ తో, ప్రూఫ్స్ తో ప్రెజెంట్ చేశారు జగన్. అంతేకాదు తనపై అసంబద్ధ ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని, ఇక ఊరుకోనంటూ హెచ్చరించారు.